ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులకు, క్రీస్తు బిడ్డలకు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధులందరికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ క్రైస్తవ సోదరుడా, క్రీస్తు కుమారుడా, రాజులకు రాజైనటువంటి ఆ రాజకుమారుడు అయిన మీకు దేవుని యొక్క మహాకృపలో తెలియచేయుచున్నటువంటి వాక్కులు. నా రాకడలో యుద్ధములు, మీరు అనేక చోట్ల యుద్ధములను గురించి మీరు విందురు. భూకంపములు కలుగును, ఆకాశములో మహా అద్భుతాలు మీరు చూస్తారు. ఇవన్నీ కూడా నా రాకడ దినాల్లో ఉంటాయి. అక్కడక్కడ కరువులు, కాటకాలు, ఇరుకులు, ఇబ్బందులు చాలా జరుగుతూ ఉంటాయి అని ప్రభు అనేక సార్లు మనకు తెలియచేస్తూనే వచ్చారు. ఆయన సువార్తలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా మనకు తెలియజేశాడు. ప్రకటన గ్రంథంలో ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన గురించి కూడా ఆయన రాశాడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు నేను మీకు మరి రేపు నెక్స్ట్ వీక్ సోమవారం నేను మాట్లాడేటువంటి ఆ యొక్క విషయాలు కూడా మరి మీకు ఈ యొక్క చిన్న వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు ప్రతి వారం కూడా నేను చెప్పే వాక్యాలన్నీ కూడా మీరు వింటున్నారని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి, దేవుని కృపలో వర్ధిల్లండి. అందుకని క్రైస్తవ సోదరులకు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి అనంటే, నీ తోటి వారిని కూడా నువ్వు నమ్మే పరిస్థితి లేదు. ఎలా ఉండాలో కూడా నేను ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. దేశమే ఒక మాయరా, ఆ మాయలో నువ్వు పడకురా. దేశమే ఒక ఊబిరా, ఆ ఊబిలో నువ్వు దిగకురా. పట్ట పగలే దోపిడీలు, కళ్ళ ముందే కట్టు కథలు చెప్పుకుంటూ తిరుగుతారు ఈనాటి మోసగాళ్ళు. దేశమే ఒక మాయరా, ఆ మాయలో నువ్వు పడకురా. దేశమే ఒక ఊబిరా, ఆ ఊబిలో నువ్వు దిగకురా. అర్ధరాత్రి ఆటగాళ్ళు, పొద్దుగూకితే పోజుగాళ్ళు, ఊరి లోపల పెద్ద మనుషులు, ఊరి బయట వెదవ పనులు ఈనాటి మోసగాళ్ళు. దేశమే ఒక మాయరా, ఆ మాయలో నువ్వు పడకురా. దేశమే ఒక ఊబిరా, ఆ ఊబిలో నువ్వు దిగకురా. నవ్వుకుంటూ మాటలాడుచు నాగస్వరమే ఊదుచుందురు, బుద్ధి మాత్రము నాగు వంటిది తేనె బూసిన కత్తులీళ్ళు ఈనాటి మోసగాళ్ళు. నవ్వుకుంటూ మాటలాడుచు నాగస్వరమే ఊదుచుందురు, బుద్ధి మాత్రము నాగు వంటిది తేనె బూసిన కత్తులీళ్ళు ఈనాటి మోసగాళ్ళు. దేశమే ఒక మాయరా, ఆ మాయలో నువ్వు పడకురా. దేశమే ఒక ఊబిరా, ఆ ఊబిలో నువ్వు దిగకురా. దేశము అంటే మన దేశమని కాదు, ప్రతి దేశంలో నివసించే ప్రతి క్రైస్తవుడికి నేను తెలియజేస్తున్నాను. మాయలో మీరు పడద్దు. మాయాలోకం నిన్ను మాయ చేస్తుంది. మాయాలోకం నిన్ను అనేక రకాలుగా మభ్యపెడుతుంది. మభ్యపెట్టే మాయాలోకంలో బ్రతుకుతున్నవో మానవుడా, క్రీస్తు రక్తములో కడగబడిన నీవు ఖచ్చితత్వముతో నిలబడాలి. ఇదే నేను మీకు ఇచ్చేటువంటి సందేశం. దీనిని మీరు జాగ్రత్తగా గమనించి ఆ విధంగా ముందుకెళ్తారని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. ఆమేన్.